పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు ఎంబీఓ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు. Executive Director, professors, teachers, the boys, gardeners, everybody they did their job. Once again, especially thanks to all the professors and teachers. Thank you very much, sir, because your efforts, మీరు యూనివర్సిటీని ముందుకు తీసుకొచ్చిన బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. విద్యా వ్యవస్థని వ్యాప్తి చేయాలని చెప్పి ఆలోచనతో విద్యానికేతన్ ఇక్కడ ప్రారంభించి ఒక స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప జీవితం మోహన్ బాబు గారికి. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏమీ సాధించలేమని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కానీ ఉదాహరణ కానీ ఏం అవసరం లేదు. అందుకే వారి జీవితం కేవలం నటులకే కాదు, జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి తద్వారా మొట్టమొదటి స్థానానికి చేరాలనుకున్నటువంటి వాళ్ళందరికీ మోహన్ బాబు గారి జీవితం ఒక యూనివర్సిటీ లాంటిదని నేను భావిస్తాను. కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయిన వారు స్థాయి, హోదా 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. మనం బతుకుతూ 10 మందిని బతికించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్భుత విజయాలు సాధించాలని చెప్పారు. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మర్చిపోకూడదని భట్టి తెలిపారు. తల్లి, తండ్రి, దైవం వీరిని గుర్తుంచుకోకపోతే పుట్టగతులు ఉండవని ఎంబీఓ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు తెలిపారు. విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారి తప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32 ఏళ్ల క్రితం కృషి, పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టారని వివరించారు. అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క అని మెచ్చుకున్నారు. దివంగత మాజీ సీఎంలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ తర్వాత అదే స్థాయి పంచకట్టుతో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క అని మంచు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు.